Hello children, this is 9th class English. I am going to teach you the first unit. The title of the first unit is Humor. So in this A, B, C reading A, the snake and the mirror. This is full of humor. You can enjoy it. Let us begin the lesson. The snake and the mirror. Has a snake ever coiled itself round any part of your body? A full-blooded cobra? All of us fell silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the doctor continued with the tale. So in this paragraph, I'll try to explain you, even in Telugu also if it is necessary. Has a snake ever coiled itself around any part of your body? A doctor is speaking his experience and he is sharing his experience among his friends here. వాళ్ళు ఎవరున్నారంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య ఒక హోమియోపతి డాక్టర్ ఆయన అడుగుతున్నాడు, ఎప్పుడైనా మీ మీద ఒక కోబ్రా, ఫుల్ బ్లడెడ్ కోబ్రా, దట్ మీన్స్ హెల్దీ అండ్ విచ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, దట్ సార్ట్ ఆఫ్ కోబ్రా ఇట్ ఫెల్ ఆన్ యూ ఆర్ ఇట్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ రౌండ్, అది మీ మీద చుట్టుకుని పడిందా ఎప్పుడైనా, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా అని ఆయన అడిగాడు అందరినీ. ఎప్పుడు అడిగాడంటే ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్ గురించి మేమందరం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above as I opened the door. The sound was a familiar one. One could say that rats and I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. He was a bachelor, homeopathy doctor. He came to his room after having his dinner in a restaurant. So the room was very dark and some sound was heard. That sound already it is familiar to him. Familiar అంటే తెలిసిన సౌండే, రోజు ఉండే సౌండే. అది ఎలా ఉందంటే ర్యాట్స్ అన్నీ కూడా ఆయనకి బాగా అలవాటు, అంటే ఆ రూమ్లో ర్యాట్స్ తిరుగుతుంటాయని అర్థం. సో హీ షేర్డ్ విత్ ర్యాట్స్, అంటే ఆ రూము ర్యాట్స్తో పాటు ఆయన కూడా షేర్ చేసుకున్నాను అని సర్కాస్టిక్గా చెప్తున్నాడు, జోవియల్గా. అయితే ఆయన ఏం చేశాడంటే మ్యాచ్ బాక్స్ తీసి ఒక కెరోసిన్ ల్యాంప్ వెలిగించాడు. అంటే ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ లేదని అనుకోవాలి మనం. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్, అది ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ వర్ మీగర్. నా ఎర్నింగ్స్ అంటే నా సంపాదన చాలా తక్కువ. నేను అక్కడ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నా సంపాదన తక్కువ, కరెంట్ కూడా లేదు, తక్కువ రెంట్ తోటి నేను ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాను అని చెప్తున్నాడు ఈ డాక్టర్, హోమియోపతి డాక్టర్ మనతో చెప్తున్నాడు. మనతో అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నాడు అనమాట. మిగర్ మీన్స్ చాలా తక్కువ నా సంపాదన, ఎర్నింగ్స్ అంటే సంపాదన చాలా తక్కువ. I had about 60 rupees in my suitcase along with some shirts and dhotis. I also possessed one solitary black coat which I was then wearing. ఆయన ఏమంటారంటే నాకు ఎక్కువ ఏమీ లేవు వస్తువులు, నా దగ్గర ఉన్నది కూడా ఓన్లీ 60 రూపీస్. 60 రూపీస్ అంటే అదేం పెద్ద అమౌంట్ కాదు. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఏమి ఏదో సమ్ షర్ట్స్ ధోతీస్ తప్ప నా దగ్గర ఏం వస్తువులు కూడా లేవు. ఒక బ్లాక్ కోట్ మాత్రం ఉంది, అది నేను ఇప్పుడు ఆ టైంలో వేసుకుని ఉన్నాను. ఐ వాజ్ వేరింగ్ దట్ టైమ్. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్, వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్ అండ్ హ్యాంగ్ దెమ్ అప్. ఆయన ఏం చేశాడంటే ఈ రూమ్కి రాగానే బట్టలు మార్చుకుంటారు కదా, సో హీ హ్యాంగ్డ్ హిస్ కోట్, షర్ట్ అండ్ వైట్ వెస్ట్ ఆల్సో. వెస్ట్ మీన్స్ ఇన్నర్ గార్మెంట్. I opened the two windows in the room. It was an outer room with one wall facing the open yard. He is describing his room. So, two windows he opened. Once he came to his room, he opened two windows. And it was an outer room with one wall facing the open yard. So, outside that was one wall was there. That is facing outside yard. That means open place is there. It had a tiled roof with long supporting gables that rested on the beam over the wall. So what it was means,
tiled roof. He is describing his balcony. It was a tiled roof. That means roof made up of tiles. అది పెంకులు కూడా కావచ్చు. And supporting gables that rested on the beam over the wall. There was no ceiling. అంటే ఓన్లీ రూఫ్ మట్టుకే ఉంటుంది, సీలింగ్ లేదు అని అర్థం. There was a regular traffic of rats to and fro from the beam. I made my bed and pulled it close to the wall. I lay down but I could not sleep. I got up and went out to the veranda for a little air, but the wind god seemed to have taken time off. So what he did means he was trying to sleep. He pulled his cot to a wall, but he could not sleep. Then what he did again? He went to veranda to have some air, fresh air, because it is suffocating inside. Electricity is not there, even no fan also. So to take some air, he went out, but there air was not there. So sarcastically what he is saying means the wind god seemed to have taken time off. ఆయన కూడా ఆ టైంలో సహకరించలేదు, కోఆపరేట్ చేయలేదు. ఆయన కూడా లీవ్ తీసుకున్నట్టుగా ఆగిపోయాడు. విండ్ గాడ్ అంటే గాలి రావడం లేదు అని అర్థం. I went back into the room and sat down on the chair. I opened the box beneath the table and took out a book, the Materia Medica. I opened it at the table on which stood the lamp and a large mirror. A small comb lay beside the mirror. So what he did, he took one medical book because he is not getting sleep. He is not able to sleep. That's why he opened one medical book. That is homeopathy medical book. Its name is Materia Medica. Then he kept it on a table and he opened the book. And there was a large mirror on the table. A small comb also. Then one feels tempted to look into the mirror when it is near. I took a look. In those days I was a great admirer of beauty and I believed in making myself look handsome. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. Again I heard that sound from above. See what he did? He was tempted to look into mirror like others. అందరిలాగే నాకు కూడా అద్దం చూడంగానే టెంప్ట్ అయిపోయాను అని అంటాడు. ఐ టుక్ ఏ లుక్, ఒకసారి అద్దంలో చూసుకున్నాడు. ఆయనకి ఆ రోజుల్లో he is saying now to his friends. So those days how he was means ఆయనకి చాలా బ్యూటీ అంటే చాలా ఇష్టం, హ్యాండ్సమ్గా కనపడాలని ఇంకా ఇష్టము. అందుకని ఏం చేశాడంటే కోమ్ తీసాడు, దువ్వెన తీసుకొని ఆయన దువ్వుకుంటున్నాడు. మై హెయిర్ అండ్ అడ్జస్టెడ్ ద పార్టింగ్ అంటే పాపడ్ అనమాట, పాపడ్ తీసుకుంటాం కదా పార్టింగ్ అంటారు, దాన్ని కూడా ఆయన అడ్జస్ట్ చేసుకున్నాడు. స్ట్రైట్గా వంకర లేకుండా చక్కగా పాపడ్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంతలో మళ్ళా సౌండ్ వినిపించింది. I took a close look at my face in the mirror. I made an important decision. I would shave daily and grow a thin moustache to look more handsome. I was, after all, a bachelor and a doctor. So he is justifying himself because he looked into the mirror very close. And what he felt means one important decision he has taken. What it is? He has to shave daily and grow thin moustache. అర్థమైంది అనుకుంటాను. ఆయన ఏమనుకున్నారంటే క్లీన్గా రోజు షేవ్ చేసుకోవాలి, ఒక డెసిషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ముస్టాచ్, దట్ ఆల్సో హీ వాంటెడ్ టు గ్రో థిన్ ముస్టాచ్. వై మీన్స్ హీ సేయింగ్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ బ్యాచులర్ అండ్ డాక్టర్. సో నథింగ్ రాంగ్ టు టేక్ సచ్ డెసిషన్ టు బీ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్డ్. It was an attractive smile. I made another earth-shaking decision. I would always keep the attractive smile on my face to look more handsome. I was, after all, a bachelor and doctor too on the top of it. So another decision also, what he is describing is earth-shaking decision. That means very great, serious decision he has taken. What it is means, first he smiled and he observed his smile from the mirror. It was very beautiful. He felt his own smile looks very beautiful for him. So what he thought means, hereafter I have to smile like this only. Every time I have to smile beautifully. That is his decision. Again came the noise from above. Malli sound ochindi. I got up, lit a bidi.
he has the habit of smoking. I got up, lit a beedi and paced up and down the room. So he was walking seriously with pace, అంటే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రూమ్లో నడుస్తున్నాడు. The another lovely thought struck me. I would get married to a woman doctor who had plenty of money and a good medical practice. ఇంతలో సడన్గా అలా నడుస్తూ హీ డిసైడెడ్ టు మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నాడు. ఎలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అంటే బాగా డబ్బున్న డాక్టర్, బాగా ప్రాక్టీస్ ఉండి బాగా సంపాదించే ఒక లేడీ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆయన. షీ హ్యాడ్ టు బి ఫ్యాట్. ఆవిడ చాలా లావుగా ఉండాలట. షీ హ్యాడ్ టు బి ఫ్యాట్. ఎందుకు? ఫర్ ఏ వ్యాలిడ్ రీజన్. ఒక రీజన్ ఉంది, ఒక అర్థం ఉంది దానికి. ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ and needed to run away, she should not be able to run after me and catch me. నేనేదైనా తప్పు చేసి పరిగెత్తి పారిపోయి, ఎందుకంటే నేను తప్పు చేసినప్పుడు ఆవిడ ఊరుకోదు కదా, ఏదైనా మిస్టేక్ చేసి ఆవిడకి దొరికిపోయి పారిపోవాలనుకుంటే ఆవిడ చాలా ఫ్యాట్గా ఉందనుకోండి, షీ కెనాట్ ఫాలో మీ, షీ కెనాట్ చేజ్ మీ. అంటే లావుగా ఉన్నవాళ్ళు పరిగెత్తలేరు కదా, కాబట్టి అలా లావుగా ఉన్నవాడని చేసుకుంటే నేను ఏదైనా తప్పు చేసినా ఆవిడకి దొరకకుండా పారిపోవచ్చు. With such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. There were no more sounds from above. ఇప్పుడేమైందంటే ఆయన మళ్ళీ కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. మళ్ళీ సౌండ్ ఏమీ లేదు. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. ఒక రబ్బర్ ట్యూబ్ నేల మీద పడితే ఎలాంటి సౌండ్ వస్తుందో, ధడ్ మని ఒక సౌండ్, అలాంటి సౌండ్ వచ్చింది సడన్గా. Surely nothing to worry about. Even so, I thought I would turn around and take a look. No sooner had I turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. ఆ సౌండ్ ఏంటి అంటే దాని గురించి పెద్ద వర్రీ అవనవసరం లేదు అనుకునే లోపలే ఒకేసారి ఒక పెద్ద పాము, చాలా స్ట్రాంగ్గా ఉన్న పాము వచ్చి ఆయన మీద పడిపోయింది. ఆయన దాని వైపు చూడడము, అది ఆయన మీద పడడము రెండు ఒకేసారి జరిగాయి. అది ఆయన షోల్డర్ మీద పడిపోయింది. ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్డ్ సైమల్టేనియస్. అది నా మీద పడడము, నేను దాని వైపు చూడడము రెండు ఒకేసారి జరిగాయి. సైమల్టేనియస్ మీన్స్ ఎట్ ఎ టైమ్. ఐ డింట్ జంప్, నేను పరిగెత్తలేదు. ఐ డింట్ ట్రెంబుల్, నేనేం వణికిపోలేదు భయంతో. ఐ డింట్ క్రై అవుట్, పెద్దగా అరవలేదు భయంతో. There was no time to do any such thing. The snake slithered along my shoulder and coiled around my left arm above the elbow. అది అలా పాకుతూ వచ్చి ఆర్మ్ అంటే మన మోచి పై భాగంలో చుట్టుకుపోయింది ఈయనకి. The hood was spread out and its head was hardly 3 or 4 inches from my face. అది ఎలా ఉంది అంటే ఆయన భుజం దగ్గర వచ్చి అది పడిపోయింది. పడినప్పుడు హెచ్ఓడి హుడ్ అంటే దాని పడగ, పాము పడగ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసినప్పుడు దాని తల చాలా పెద్దగా ఆయనకి 3-4 ఇంచెస్ దగ్గరలో వచ్చేసింది, ఆయన ఫేస్కి దగ్గరలో వచ్చిందనమాట. అంత దగ్గరగా ఉంది పాము ఆయనని చేని చుట్టుకొని. ఇట్ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మియర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. It would not be correct to say merely that I sat there holding my breath. I was turned to stone, but my mind was very active. ఎలా చెప్పాలంటే ఆయన ఏమంటున్నారంటే నేను హోల్డింగ్ మై బ్రీత్ అంటే అలా ఊపిరి బిగబట్టి ఉన్నాను అని చెప్పడానికి కూడా అది కూడా సరిపోదేమో, కానీ ఎలా ఉన్నానంటే ఒక రాయిలాగా మారిపోయాను అంటే చలనం లేకుండా ఉండిపోయాడు. షాక్ కదా. ద డోర్ ఓపెన్ ఇంటూ డార్క్నెస్. ఆయన మైండ్ చాలా యాక్టివ్గానే ఉంది. ద డోర్ ఓపెన్ ఇంటూ డార్క్నెస్. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఏ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. రూమ్ అంతా చాలా చీకటిగా ఉంది, ఎటు చూసినా కూడా చీకటిగానే ఉంది. ఆ ల్యాంప్లో ఆయన ఒక్కడే అలా కూర్చున్నాడు, ఒక రక్తము మాంసము ఉన్న రాయిలాగా ఉన్నాడు. ఆ టైంలో ఆయన బిగుసుకుపోయి.
I felt then the great presence of the creator of this world and this universe. God was there. Suppose I said something and he did not like it. I tried in my imagination to write in bright letters outside my little heart the words, "Oh God." Means if I say something he may not understand. So what he is saying means to write in bright letters outside my little heart. That means he is thinking that is only one word. He was able to remember, that is, "Oh God." There was some pain in my left arm. It was as if a thick leaden rod, no, a rod made of molten fire, was slowly but powerfully crushing my arm. ఎలా ఉంది ఆ పెయిన్ అంటే లెఫ్ట్ ఆర్మ్ ఈజ్ పెయినింగ్ బికాస్ దట్ ఈస్ కాయిల్డ్ స్నేక్ ఈజ్ దేర్. చుట్టుకున్న పాము ఆయన చేయి మీద ఉంది. సో న్యాచురలీ దట్ పెయిన్ విల్ బి దేర్. ఒక లెడెన్ రాడ్, అది చాలా ఎలా ఉందంటే మాల్టన్ ఫైర్లో ఉంచిన రాడ్ పెడితే ఎలా ఉంటుందో బరువు అలా ఉంది ఆయనకి. మేడ్ ఆఫ్ మాల్టన్ ఫైర్ అంటే మండుతున్న దాంతో చేసిన రాడ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఆ నొప్పి. క్రషింగ్ మై ఆర్మ్, అది బాగా చేతిని క్రష్ చేస్తుంది. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. వాట్ కుడ్ ఐ డూ? అదేమవుతుందంటే బాగా ఆయన ఓపిక అంతా కూడా పోతుంది, దాంతో మొత్తం ఆయనకి ఎనర్జీ, ఈజ్ లూజింగ్ హిజ్ ఎనర్జీ. సో వాట్ షల్ ఐ డూ? హీ వాజ్ థింకింగ్. At my slightest movement, the snake would strike me. Death looked 4 inches away. Suppose it struck. What was the medicine I had to take? There was no medicine in the room. I was but a poor, foolish and stupid doctor. I forgot my danger and smiled feebly at myself. So then what happened here? If he moves little bit, then the snake may bite him. So what shall I do then? And suppose if snake bites him, so what sort of medicine, which medicine he has to take? He could not decide because medicines are not there in his room. He is scolding himself, he is blaming himself as a stupid, foolish doctor, and he could not expect such sort of danger. It seemed as if God appreciated that. The snake turned its head. It looked into the mirror and saw its reflection. I don't claim that it was the first snake that had ever looked into a mirror, but it was certain that the snake was looking into the mirror. Was it admiring its own beauty? Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow and mascara or wearing a vermilion spot on its forehead? See, he is thinking like that because suddenly the snake found mirror there, and it turned its head and looked into mirror. The snake looked its image in the mirror and it saw its reflection, and he didn't understand. The doctor did not understand. A snake can see the mirror and snake can enjoy itself, and what it plans like what doctor planned means to clean shave, to go for clean shave and to grow small thin mustache. So the snake also is thinking like me, or otherwise it is thinking like a girl to apply eyeshadow or mascara or something vermilion spot, that means red spot on forehead like bottu. అంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇది బాయా గర్లా, అసలు ఇది ఏంటి, స్నేక్ నాలాగానే ముస్టాచ్ పెంచాలనుకుంటుందా, లేకపోతే అది కూడా క్లీన్ షేవ్ అని ఆలోచిస్తుందా, లేకపోతే గర్ల్స్ లాగా ఏదైనా ఐ షాడోస్ మస్కారా అవన్నీ పెట్టి మేకప్ చేసుకోవాలనుకుంటుందా అని అనుకుంటున్నాడు. అంటే తనలోతోనే అలా సిల్లీగా ఆలోచిస్తున్నాడు, జోవియల్గా. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టన్. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫిమేల్? ఐ విల్ నెవర్ నో. ఫర్ ద స్నేక్ unwound itself from my arm and slowly slithered into my lap. Then what happened? Slowly the snake left him and it came down and it crawled into his lap. అంటే అది పాకుతూ మెల్లిగా వచ్చి ఆయన తొడ మీద కూర్చుంది. ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్ అండ్ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్. అదేం చేసింది, ఇంకా ముందుకు పాకి ఆయనను కూడా వదిలేసి మిర్రర్ ముందుకు వెళ్ళిపోయి కూర్చుంది. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్
అట్ క్లోజ్ క్వార్టర్స్. అది ఇంకా క్లోజ్గా తనను తను ఇంకా దగ్గరగా చూసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుందేమో, అందుకే మిర్రర్కి ఇంకా చాలా దగ్గరగా జరిగింది. I was no mere image cut in granite. I was suddenly a man of flesh and blood. Still holding my breath, I got up from the chair. I quietly went out through the door into the veranda. From there, I leapt into the yard and ran for all I was worth. ఇంకా అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఇంకా రాయిలాగా కూర్చోలేకపోయాడు. ఇప్పుడు ఆయన రక్తమాంసాలున్న మనిషిలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ హీ జంప్డ్, సో హీ టుక్ బ్రీత్, అండ్ దెన్ హీ జంప్డ్ ఫ్రమ్ ద చైర్ అండ్ త్రూ ద డోర్ హీ ran into the veranda. దెన్ ఫ్రమ్ దేర్ హీ లెఫ్ట్ ఇంటు ద యార్డ్, అంటే ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి జంప్ చేసి గోడలు దూకేసి పారిపోయాడు. ఓ ఈచ్ ఆఫ్ అస్ హీవ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. మేమందరం అంటే ఇప్పుడు మేమందరం వింటున్నాం కదా, డాక్టర్ తన స్టోరీ చెప్తుంటే మేమందరం వింటున్నాం కదా, మేమందరం కూడా ఓహో అలాగా అని చాలా హ్యాపీగా ఒక్కసారి సై అంటే నిట్టూర్చడం, SIGH, సై ఆఫ్ రిలీఫ్, అమ్మయ్యా అని అలా నిట్టూర్చారనమాట. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్, అందరూ హ్యాపీగా బీడీస్ వెలిగించారు. సంబడి ఆస్క్డ్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? మీ ఆవిడ చాలా లావుగా ఉంటుందా డాక్టర్ గారు అని అడిగారు. ఎందుకంటే ఆయన ఆ టైంలో అలా అనుకున్నాడు కదా, ఫ్యాట్ లేడీని పెళ్లి చేసుకోవాలి అని, అందుకని అడిగారు. నో, ద డాక్టర్ సెడ్, గాడ్ విల్ అదర్వైజ్. మై లైఫ్ కంపెనీ ఈజ్ ఎ థిన్ రెడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఏ స్ప్రింటర్. ఆయన ఏమంటున్నాడంటే, నా భార్య అలా ఏమీ లేదు, ఆవిడ ఎలాంటి మనిషి అంటే చాలా సన్నగా ఉంటుంది, ఒక గరిక పోచలాగా అంత సన్నగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా రన్ చేయగలదు, అలా భగవంతుడి నిర్ణయం వేరేలాగా ఉంది అని చెప్పాడు. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్, డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? ద డాక్టర్ రిప్లైడ్, ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ ఎ ఫ్రెండ్స్ హౌస్. ఇమీడియట్లీ ఐ స్మెల్డ్ ఆయిల్ all over myself and took a bath. I changed into fresh clothes. The next morning at about 8:30, I took my friend and one or other two friends to my room to move my things from there. But we found we had little to carry. స్నేక్ మీకు మళ్ళీ ఫాలో అయిందా అని వీళ్ళు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నో, వెన్ ఐ ర్యాన్ టు మై ఫ్రెండ్స్ హౌస్ ఫస్ట్ ఐ స్మెల్డ్ ఆయిల్. ఒంటికి బాగా ఆయిల్ పూసుకుని చక్కగా స్నానం చేశాను, ఫ్రెష్ బట్టలు వేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ టుక్ మై ఫ్రెండ్, 8:30కి నా ఫ్రెండ్ని ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొని రూమ్ ఖాళీ చేయడానికి వెళ్ళాను. బట్ అక్కడ ఏంటంటే చాలా సామాన్లు ఏమి లేవు మేము ఖాళీ చేయాలంటే. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. ఎవరో దొంగ అని తీసుకెళ్ళిపోయాడు చాలా మటుకు వస్తువులు, ఎందుకంటే రూమ్ డోరు ఓపెన్ ఉంది కదా. But not really. The thief had left behind one thing as a final insult. వాడు దొంగ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు, ఏదో ఒక్క వస్తువు మాత్రం విడిచిపెట్టాడు లాస్ట్లో. వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్, ద డర్టీ వన్. ద ఫెలో హ్యాడ్ సచ్ ఏ సెన్స్ ఆఫ్ క్లీనినెస్ ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. ఏం తీసుకెళ్ళంటే నా ఇన్నర్ గార్మెంట్స్ అని అలాగే వదిలేశాడు. అవి తీసుకుని వాడు చక్కగా సోప్ పెట్టి క్లీన్ చేసుకుని చక్కగా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? మళ్ళీ అడిగారు అందరూ, నెక్స్ట్ డే చూసారా మీరు స్నేక్ని డాక్టర్? ద డాక్టర్ లాఫ్డ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ అ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. నేను మళ్ళీ ఆ స్నేక్ని చూడలేదు. అది ఆ స్నేక్ ఎలాంటిదంటే దాని బ్యూటీని అది చాలా ఎంజాయ్ చేస్తుంటుంది, దాని ఓన్ బ్యూటీ వల్లనే అది అలా వదిలేసి వెళ్ళిపోయింది అని. సో ఎంజాయ్గా ఉంది కదా, స్నేక్ అండ్ మిర్రర్ అలా అనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా మిర్రర్ ముందు నుంచుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకని అది కొంచెం సర్కాస్టిక్గా చెప్పారు. ఈవెన్ స్నేక్ అంత ప్రాణాపాయ పరిస్థితిలో కూడా అది అద్దం చూసుకుంటూ ఒక మనిషిని వదిలేసింది, దాంతో డాక్టర్కి ఒక క్షణంలో గండం తప్పింది. అది లెసన్, ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఐ హోప్ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.